దేవుని గుళ్ళల్లా దొంగతనాలు ఇప్పటిదాకా మస్తుగా చూసినాం గాని గిసొంటి దొంగతనం అయితే నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అరే నేను దొంగతనం చేస్తున్నా అని దేవునికే మొక్కి దొంగతనం చేసినోని గీన్నే చూస్తున్నా. అన్న ఇప్పుడిప్పుడే ఈ కోర్సులో జాయిన్ అయినట్టున్నాడు, అందుకే గీ తీరు చేసిండు. కానీ దొంగతనాలల్లో పిహెచ్డి చేసిన వాళ్ళన్నా ఇంత అల్కగా చేస్తారో లేదో ఆ రేంజ్లుంది గీ మోతెవారి పనితనం. చూడురి మీరే. వా అన్నా వా, ఎవలన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా కార్యం మొదలు పెడతప్పుడు గాని వాళ్ళు నమ్మిన దేవునికి దండం పెట్టి అనుకున్న పని షురూ చేస్తారు. కానీ గీ మోతేవారి మొగోని చూడుర్రి, దేవునికి దండం పెట్టి ఆయనకేమో అటు పెట్టిండు. మొదలు బుద్ధిమంతుని లెక్క గుల్లెక్ జొర్రి దండం పెట్టుకుండు. ఈడిదాకా మంచిగానే ఉంది, అటెనక చూడుర్రి ఈ జీడితు మొకపోని బట్టే వాసుపని దండం పెట్టిన చేతులతోనే లటుక్కున కిరీటం తీసి బ్యాగ్లేసుకొని పరారయిండు. మోతేవారి భక్తిలో మునిగి దేవుని మొక్కుతున్నా అనుకుంటే గీ గలిసి పని చేసిండు. కానీ దేవుడు దూరం పోతాడు. చుట్టుపొడతా ఎవ్వలేంది చూసి లోపలికి వచ్చినోడు ఆడ సీసీ కెమెరా ఉంటదని తెలుసుకోలేకపోయిండు. చేసిన లంగ పనంతా సీసీ కెమెరా వీడియో తీసింది. ఇక పోలీసోలు దోలాడే పనుల పడ్డారు. ముంబై విఠలేశ్వరుని గుళ్ళ అయింది ఇదంతా. చూడాలిగా, దొరికితే మటుకు ఉంటది చూడు. ఆన్లైన్ జమానాల మన పనులు అల్కగా ఎట్లా అవుతున్నాయో అల్కగా దోపిడి కూడా గట్లనే ఉన్నది. ముఖ్యంగా సైబర్ మోసగాళ్ళు గట్టని ఏషం ఉంటలేదు, చెప్పని మాటలు ఉంటలేవు. జనాలను మోసం చేసేటందుకు వాళ్ళు ఒక్కని తొవ్వలు ఉంటలేవు. ఇగో గీడొక్క పాల్తుగాడు పోలీసోళ్ళమని బెదిరించి పైసలు పట్టిద్దామని ఎట్లా ప్లాన్ ఇచ్చిండో చూడుర్రి. మీరు కూడా అందరికి షేర్ చేయురు ఈ వార్తను. సైబర్ దొంగగాలు ఎంత అల్కగా ఇంట్లో కూర్చొని దోచుకుపోతున్నారు. ఇక్కడ పోలీస్ పోట్లతోనో పెద్ద మనిషికి ఫోన్ చేసిర్రు. మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాము, మీ కొడుకు ఇంట్లుండా అని అడిగిర్రు. లేడు బయటకు పోయింది సారు అన్నారు. అయితే మీ కొడుకు మాతానే ఉండు, ఒక ఆడవిల్లని అంగడి చేసిండు, మీ కొడుకు మీద కేసు అవుతుంది, మీ కొడుకు జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది. మీడియాకు కూడా ఇంకా చెప్పలేదు. మీదే ఊరు అంటే మాది ముంబై అన్నాడు ఈ పిల్లగంతండ్రి. మేము కూడా ముంబైకి వెళ్ళి మాట్లాడుతున్నాము, మీ కొడుకు 12 లక్షల ఫైన్ పడ్డది, అట్లా కావద్దంటే నలుగురం పోలీసు వాళ్ళం ఉన్నాము, 40,000 అయితే మాకు ఫోన్ పేలో కొట్టు అని డైరెక్ట్ అడుగుతుర్రు. सर पुलिस लाइन से हूँ ना, आयुष कौन है? हाँ बोलिए ना, है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है, आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। तो देखिए सर, आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर, आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना हाँ एक लड़की का रेप किया है। अच्छा। मामला सीरियस है, लड़की हॉस्पिटल में है, लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। अच्छा, कौन से शहर में? सर देखिए, आपका ये मेरे फादर का नंबर है, मेरे फादर को कॉल करें, इसीलिए सर आपको कॉल कर रहे हैं। अभी तक इसके ऊपर हमने कोई भी FIR नहीं दिया है, तो अभी सर इसका क्या करना है? इसको चलती कॉल पे क्लियर करवा रहे हैं या इसके ऊपर FIR देके इसको मीडिया पे दे दें? मीडिया पे देंगे आप? हाँ देखिए सर, अभी इसके ऊपर FIR देना है या इसको क्लियर करवा रहे हैं, क्या करता है? तो अभी आपके साथ है वो? जी बिल्कुल सर, हमारी कस्टडी में है, इसको साइड पे रखा हुआ है। बात कराइए मेरी। बहुत ज्यादा ये आयुष नाम का लड़का जो साइड पे रखा है ना, इसको इधर लेके आओ। हाँ बेटा बात करो, ये बात करो अपने बेटे से। देखिए सर, आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे। नहीं तो बात तो कराओ ना, मेरी बात तो करूँ उससे। 2 से 4 लाख वहाँ पे लगाओगे, हो सकता है कि IG आपके बेटे के ऊपर 5 से 6 साल का सजा कर सकता है, 12 लाख इसके ऊपर फाइन लगा सकता है। अच्छा तो अभी सर आप कुछ सेवा कर सकते हैं तो आपके लड़के को यहाँ से छोड़ देते हैं। क्या चाह रहे हैं आप? देखिए सर, हम 4 ऑफिसर हैं, 3 मेरे कांस्टेबल हैं जो मेरे साथ इस केस में काम कर रहे हैं। तो आपको सर मैं एक जो है ना कांस्टेबल का फोन पे गूगल पे नंबर दे रहा हूँ। हाँ। इसके ऊपर हमें चाय पानी खर्चा पानी भिजवा दें। हाँ। आपके बच्चे को मैं यहाँ से क्लियर करके छुड़वा देता हूँ। किसी थाने में कोई रिकॉर्ड कोई FIR नहीं आने दूंगा। अच्छा, तो आपको मैं फोन पे नंबर दे रहा हूँ, अपना गूगल पे फोन पे ऑन करें। नहीं आप वो तो बताएं कितना भेजना है, तो मैं वैसी व्यवस्था तो देखूं। 4 ऑफिसर है ना, एक ऑफिसर का 10,000 है, आपने 40,000 देना है बस। ये 40,000 से आपके बच्चे को क्लियर कर देंगे। अरे यार 12 लाख के 40,000 समझ रहे हो आप? अरे कम से कम 4 लाख लो।
అగో మా కొడుకుతో మాట్లాడియరా అంటే వాళ్ళ ఆస్కార్ లెవెల్ యాక్షన్ చూడుర్రి. ఒకటి ఏడ్చుకుంటా పప్ప అన్నాడు గంతే. అరే పిల్లగాని పక్క తీసుకపోర్రి అన్నట్టు ఏమన్నా యాక్టింగ్ చేసిర్రా? మీ పిల్లగాడు మాట్లాడాడట ఇప్పుడు బాగా ఏడుస్తున్నాడు అని మత్పరిచ్చిర్రు. 40,000 ఇయ్యి మీ కొడుకు మీద కేసు రాయమని చెప్పిర్రు. అగో 12 లక్షలు అన్నారు. కమ్సే కమ్ 4 లక్షలన్నా తీసుకోరా, 40,000 చాలుతాయి అనే వరకు సీనాలకు అర్థమైందని దెబ్బకే ఫోన్ కటింగ్ చేసిర్రు. ఇలా చాలా మందిని బురిడి కొట్టించిర్రు. కస్టమ్స్ కేసు అవుతుంది, మీ మీద ఆ కేసు అయింది, ఈ కేసు అయింది, అదైంది ఇదైందని బుగులు పట్టించి మస్తుగా పైసలు కొట్టేస్తారు. ఇసొంటోళ్ళు మాటలు నమ్మిరంటే కొంప మునిగినట్టే. ఇసొంటోళ్ళ ఫోన్లకు అస్సలే స్పందించొద్దు. బుగులు వాడి నమ్మిర్రా అనుకోర్రి, మీకు గుండె కాదు మీ అకౌంట్లో పైసలు కూడా ఉడుచుకపోతారు.